మెగా ఫ్యామిలీని కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారని మనశంకర్ వరప్రసాద్ సినిమా విషయంలో ఏ విధమైతే డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయాలనుకున్నారో ఇప్పుడు పెద్ద విషయంలో కూడా అదే జరుగుతోంది. సో అలానే కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీలోనికి రావాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఎదగనివ్వటం లేదు, రానివ్వటం లేదు. దాంతోపాటు చిన్న సినిమాలు ఖచ్చితంగా నష్టపోవడానికి ఆ నలుగురే కారణం అంటూ నట్టి కుమార్ గారు చెప్తున్నారు, ప్రొడ్యూసర్. అట్ ది సేమ్ తెలంగాణలో ఏ విధంగా అయితే పెద్ద సినిమాని డిస్టర్బ్ చేయాలని చేస్తున్నారో ఏపీలో కూడా అదే జరుగుతుంది. దానిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నట్టి కుమార్ గారితో మాట్లాడదాం. సో ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి చెప్పే ప్రయత్నం చేస్తూనే పెద్ద గురించి చెప్తున్నారు. ఏంటి సార్ ఆ నలుగురు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటమ్మా, మెగా ఫ్యామిలీ వచ్చేటప్పుడే కొంతమందికి నిద్ర లెగిస్తూ ఉంటారు, కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏది ఎందుకు దేనికి అని నేను డీప్గా వెళ్ళను, కానీ డీప్గా వెళ్ళే రోజు ఇంకొక 5-6 రోజుల తర్వాత వస్తుంది. డీప్గా వెళ్ళిన రోజు కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాం కూడా. అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరిగింది, ఎందుకు ఈ విధంగా టార్గెట్ మెగా ఫ్యామిలీని చేస్తున్నారో, చేసిన వ్యక్తులు ఎవరో అనేది కంపల్సరీ ఒక 5 రోజుల 10 రోజుల 15 రోజుల్లోనూ చేయడం జరుగుతుంది. అది పూర్తిగా వివరంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెద్ద ఇష్యూ తెలంగాణలో ఏ సినిమా రిలీజ్ ఉందో ఆ సినిమాకి హరిహర వీరమలకి ఎలా జరిగిందో ఈ సినిమాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పి మేము రేట్లు అమ్మమని చెప్పి అక్కడ సినిమాని ఏ విధంగా నిర్మాతకు నష్టం కలిగించాలో, డిస్ట్రిబ్యూటర్కి నష్టం కలిగించాలో, ఒక మైత్రికి దిల్ రాజు గారి గొడవను తీసుకొచ్చి ఆయనకి సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదని చెప్పి, ఆయనకి డేట్స్ ఇవ్వట్లేదని చెప్పి ఒక టార్గెట్ చేయడం అనేది పరిపాటిగా అయిపోయింది. మొన్న వరప్రసాద్ కూడా ఈ పరిస్థితే జరిగింది అని నేను రికార్డెడ్ అండ్ ప్రూఫ్స్తో వీడియోస్ కూడా నేను అందరికీ పంపిస్తున్నాను, వీడియోస్ కూడా పంపిస్తున్నాను, ఆడియోస్ కూడా పంపిస్తున్నాను. ఎందుకంటే మొన్న వరప్రసాద్కి కూడా విశాఖపట్నం అలాగే చేశారు. నేను చెప్పాను ఆ రోజే, ఇది తెలంగాణ కాదు, ఇది విశాఖపట్నం, మీ ఆటలు ఇక్కడ సాగవు అని చెప్పి రిలీజ్ చేశాను సినిమాని. అందుకే ఆ ఆడియోలు కూడా మీకు పంపిస్తున్నాను అందరికీ. కుమార్ గారు, జనరల్గా ఇండస్ట్రీ అంతా ఒకటే యూనిటీ అంటారు, మళ్ళీ అక్కడ తెలంగాణ, ఇక్కడ ఏపీ, వైజాగ్ ఇవన్నీ డీవియేషన్స్ ఎందుకు అంటే? ఒకటమ్మా, తెలంగాణలోని ఇక్కడ మొత్తం టోటల్గా అది నిర్మాతలు తప్ప ఎవరు తప్ప కాదు, ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లే ఉన్నారు అక్కడ. ఒకటి దిల్ రాజు, ఒకటి సునీల్, ఒకటి గీత, ఒకటి సురేష్ మూవీస్. వీళ్ళు నలుగురు ఒకటే. ఇంకా వ్యక్తిని వచ్చిన వ్యక్తిని మొత్తం తోసేస్తున్నారు బయటికి. అప్పుడు మైత్రి అనే సంస్థ వచ్చింది. మైత్రి అనే సంస్థ ఎందుకు వచ్చింది? నువ్వు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా లెక్కలు చూపబట్టి, నువ్వు డబ్బులు ఇవ్వకపోబట్టి, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మొత్తం మీ టైం అయిపోద్ది. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు ఎక్కడో ఏదో ప్రాబ్లం చేస్తేనే నీకు సినిమా ఇవ్వలేదు, నువ్వు ఎక్కడో ఏదో ప్రాబ్లం చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టారు, ఎక్కడో ఏదో ప్రాబ్లం చేస్తేనే వైజాగ్ ఇవ్వలేదు సినిమా. ఇలా మొత్తం టోటల్గా వరప్రసాద్ అవ్వచ్చు, నువ్వు సినిమా ఆపడానికి ఎన్ని ప్రయత్నం చేసావు అనేది మీకు ఆడియో వింటే తెలుస్తుంది. రెండోది ఇంకొకటి ఏంటి, ఇక్కడ పెద్ద సినిమాని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశారు. నట్రా థియేటర్ వాళ్ళు మైత్రి వాళ్ళకి లీజ్కి ఇచ్చారని ఎన్ని ఆటంకాలు చేశారో చూశారు. ఎంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనుషులను పంపించి బేభత్సం చేసి మీరు ఆ వీడియోలు కూడా అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరే ఫస్ట్ ఆర్టీవీ మీరే ఫస్ట్ తీసుకొచ్చారు అది. అయితే నేనేమంటున్నానంటే, దాంట్లో కనెక్టెడ్ లింక్ ఇది వరప్రసాద్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు బత్తుల సత్యనారాయణ అన్నోడు సినిమా వదిలేస్తే ఇదే సినిమా మేము లేకపోతే ఆ రోజు 100% ఈ సినిమాని కూడా రోడ్డు మీద పెట్టేసి డబ్బులు ఫ్రీగా లాగేద్దామని భగవత్ కేసులు కూడా ఫ్రీగా లాగేశారు. అలాగే సో మెనీ మూవీస్. అది కాకుండా మేము నైట్ డబ్బు కట్టి ఆ సినిమాని అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చి రిలీజ్ చేసాం. ఎందుకంటే చిరంజీవి గారి మీద అభిమానం మీద, పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వదు. ఎందుకంటే పండగ థియేటర్లు దొరకవు, 4 సినిమాలు ఉన్నాయి. అందుకనే మేము డేట్ బ్యాంకులో ఆల్రెడీ ఉన్నాం, ముందు మొత్తం డబ్బు కట్టి రిలీజ్ చేసాం. ఒక ప్లాన్డ్గా చేశారు వీళ్ళు. తర్వాత డబ్బు ఆపేశారు. ఆ డబ్బు ఆపి ఇప్పుడు ఆ డబ్బు ఇంకా డిస్ప్యూట్ నడుస్తుంది. నోటీసులు రూపాయలు డబ్బు విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవుతాం మేము. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలని ఎగ్జిబ్యూటర్కి అక్కడ తెలంగాణలో జరిగిన ప్రాబ్లం మన ఆంధ్రాలో జరగకూడదు, విశాఖపట్నంలో జరగకూడదు. మీరు తేలుకోండి, మేలుకోండి. ఈ బత్తుల సత్యనారాయణ అమౌంట్ మొత్తం 28 కోట్ల దాకా అందరికీ బాకీలు పెట్టాడు. ఇప్పుడు పెద్ద సినిమా కోసం కోట్లాది మంది మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది టార్గెట్లో, వాళ్ళ టార్గెట్లో ఈ మూవీ ఉంది అంటున్నారు. చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. టార్గెట్ దాటుకొని రేపు 8 o'clockకి ప్రపంచం అంతా షో పడుతూ వస్తున్నాడు హనుమాన్, వస్తున్నాడు రామ్ చరణ్, బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నాడు. రేపు రాత్రి 8 గంటలకి మీకు బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా వస్తుంది. అన్నీ దాటుకొని హనుమంతుడు వచ్చేసి
చెప్పేశాడు అప్పుడే అయిపోయింది. ఇక్కడ ఏ అడ్డంకులు లేవు. రేపు 8 o'clock షో పడుతుంది. ఆల్రెడీ నిన్న 2 గంటల 7 నిమిషాలు బుకింగ్ ఓపెన్ అయింది. ఆల్ బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మొత్తం టోటల్గా హైప్ అనేది మామూలుగా లేదు. రంగస్థలం మీద 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఏ అభిమాని ఆధారపడాల్సిన అవసరం లేదు. సినిమా టికెట్లు అనేది తెల్లవారు మళ్ళీ 5 షోలు ఉన్నాయి. 5 షోల నుంచి టికెట్లు వస్తాయి. రేట్లు కూడా ₹600, ₹100 ఎక్స్ట్రా పెంచారు అంతే తప్ప ఎక్స్ట్రా రేట్లు ఏం పెంచలేదు. అభిమానుల్ని ఆలోచించారు, నిర్మాతను ఆలోచించే రేట్లు పెంచారు. కనుక అందరూ కూడా హ్యాపీగా వెళ్ళి థియేటర్లో చూసి ఒక బ్లాక్ బాస్టర్ హిట్. ఆయన కష్టానికి మనం ఒక లైక్ ఇద్దాం. ఆయన కష్టపడిన కష్టం అవ్వచ్చు, ఆయన ఆ సినిమాని ప్రేమించిన ఆ బుచ్చుబాబు గారు కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ ఎలా చేశారు సినిమా అనేది, ఆయన ప్రొడ్యూసర్ ఎవరైతే హీరో ఉన్నాడో ఆ మంచితనం, ఆ కొనిదల ఫ్యామిలీలో ఉన్న మంచితనం, ఆ సినిమాకి మనం ఒక్క లైక్ ఇచ్చి సినిమా బాగుందా లేదా అనేది బాగుంటే సినిమాకి వెళ్ళండి, బాగలేకపోతే సినిమాకి వెళ్ళొద్దు. దయచేసి రేపు 8 o'clock షో ప్రీమియర్ షోని స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆధారపడొద్దు. ఇలాంటి అడ్డంకులన్నీ కొనిదల ఫ్యామిలీ కొత్త ఏం కాదు. ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ వస్తారు. కొనిదల ఫ్యామిలీలో అడుగు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వానర్ సైన్యం ఉంది. ఆ వానర్ సైన్యంలో నేను ఒకరిని ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎదుర్కోగలను. ఆ వానర్ సైన్యం ఎదుర్కొంటుంది. చిరంజీవి గారు అడుగు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇవన్నిటిని ఫేస్ చేయడానికి కొనిదెల ఫ్యామిలీ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. సో వాళ్ళకున్న మెగా పవరే అది అంటున్నారు. చిన్న సినిమాల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీలో? చాలా వరకు ఎవరు డీప్గా చెప్పే ప్రయత్నం చేయరు. చాలామంది యాస్పిరెంట్స్ ఉంటారు, కొత్తగా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది కొత్త వాళ్ళతోనే ఒక కొత్త ప్రయోగం చేసి కోట్ల రూపాయలు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇది చిరంజీవి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన ఛాంబర్లో సబ్ కమిటీలో మాట్లాడడం జరిగింది. జూన్ 30 నుంచి జూన్ 30 లోపల పర్సంటేజ్ సిస్టమ్ రావాలి. అలాగే చిన్న సినిమా అనేది సింగిల్ షో రావాలి. మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ రావాలి. 20% మల్టీప్లెక్స్ ₹100 టికెట్ ఉండాలి. తినుబండారాలు ₹50 ఉండాలి. ఇది ఒక షో 2.5 షో అనేది కంపల్సరీ చిన్న సినిమాకు ఉండాలి. చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమాలు సంవత్సరానికి 350 సినిమాలు వస్తే పెద్ద 15 సినిమాలు వస్తున్నాయి. కనుక చిన్న సినిమా ఉంటేనే ఎగ్జిబ్యూటర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, కార్మికులు ఉంటారు. కనుక నేను చిరంజీవి గారితో కూడా మాట్లాడాం. త్వరలో అన్నిటిపైన ఎప్పటి నుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. అల్టిమేట్గా ప్రేక్షకుడు ఒక థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఒక హీరోని అభిమానం చూపించుకోవడంతో పాటు మొత్తం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలని థాట్ ఉన్నా కూడా మీరు చెప్పిన ఈ ఖర్చులన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇకపై అందుకే మేమేమంటున్నాంటే చిరంజీవి గారి సినిమా ఒక థియేటర్లో ఉంటే 250 టికెట్ ఉండి, నట్టుకుమార్ థియేటర్లో నట్టుకుమార్ సినిమా దాంట్లో ఉంటే 250 చూస్తారా? చూడరు. చిరంజీవి గారి సినిమా చూస్తారు. అందుకే మేమేం అడుగుతున్నాం, మాకు ₹100 టికెట్ పెట్టండి, మాకు ఒక్క షో పెట్టండి. మీది హిట్ అయితే 250కి వస్తాం, ఫట్ అయితే కిందకి వెళ్ళిపోతాం. దయచేసి మాకు మిమ్మల్ని ఎగ్జిబ్యూటర్లు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అలాగే పెద్ద హీరోలు 250 పెట్టి మమ్మల్ని సినిమా చూడరు కాబట్టి మేము ₹100 టికెట్ పెట్టండి. 20% ఆక్యుపేషన్ అంటున్నాం. 80% ఇది పెద్ద రేట్ పెట్టుకోండి. మాకు తినుబండారాలు ₹50 దాటి పెట్టకండి. ఇది మేము అడుగుతున్నది కాదు. గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎప్పుడో పెట్టిన నేల టికెట్ అనే దాన్ని మేము 20% ఆక్యుపేషన్ అమలు చేయమని అడుగుతున్నాం. ఆ అమలు చేయవలసింది జీవో పాస్ చేయాల్సింది 2 గవర్నమెంట్లు. మీరు గవర్నమెంట్లు కూడా FDC చైర్మన్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా ఈ రోజైనా చిన్నవాడిని బతికించండి, చిన్న సినిమాని బతికించండి, కార్మికుని బతికించండి. సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకుడు వచ్చేటట్టు చూడండి. OTTకి అలవాటు కాకుండా ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అనే ఉద్దేశం మాది ఉంది. ఈ జూన్ 30 లోపల మ్యాక్సిమం అన్నీ చేయడానికి ప్రయత్నించారు. చిరంజీవి గారు కూడా మాట ఇచ్చారు. చిరంజీవి గారు అవ్వచ్చు, బాలయ్య బాబు గారు అవ్వచ్చు, అందరూ కూడా కూర్చోబెట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. సో ఫైనలీ చెప్పండి, మీరు అంటున్న ఆ కొందరి నుంచి ఇండస్ట్రీకి ఒక రిలీఫ్ రాబోతుందా త్వరలో? రావాలి అని కోరుకుంటున్నాం. నేనొక్కడనే నిర్మాత, నేనొక్కడనే అందరూ డేట్స్ ఇవ్వాలా, 10 సంవత్సరాల నుంచి నేనే సినిమా చేయాలనేది కాదు. తరం రావాలి. హీరోలు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, నిర్మాతలకు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎగ్జిబ్యూట్ చేయడం అంటే భయం అండి. నో ఎగ్జిబ్యూట్ చేయలేకపోతున్నారంటే భయం గుప్పిట్లో. రేపు నేను మాట్లాడితే నాకు దిల్రాజు గారు సినిమా థియేటర్ ఇవ్వరేమో, రేపు మాట్లాడితే రామ్ చరణ్ గారు డేట్స్ ఇవ్వరేమో, రేపు మాట్లాడితే చిరంజీవి గారు రానివ్వరేమో. భయం గుప్పిట్లో ఉంటారు. నటుకుమార్గా భయం అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళింది ఆఫీస్ బాయ్గానే వెళ్ళాను కనుక నేను ఆల్రెడీ సెటిల్డ్. నాకు ఏం ప్రాబ్లం. నాకు డేట్ ఇచ్చినా ఒకటే, డేట్ ఓపెన్ ఒకటే, సినిమా ఇచ్చినా ఒకటే, సినిమా ఓపెన్ ఒకటే. ఎలాగైనా అదే పోరాటం చేస్తూ ఉంటాను, నిలబడుతూనే ఉంటాను. నేను జనాల్లో గెలిచిన వ్యక్తినే తప్ప నేను మామూలుగా నామినేటెడ్ పోస్ట్లో రాలేదు, జనాల్లోనే గెలిచాను. నేను నిర్మాతగా పోరాడుతున్నాను కాబట్టి నన్ను గెలిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను పోరాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను పోరాడుతూనే ఉంటా. ఎవరికో భయపడుతూ బతకను. చచ్చిపోతే ఒకరోజే చచ్చిపోతాను తప్ప భయపడుతూ మాత్రం బతకను. నేను ఇదే విశాఖపట్నం గడ్డ నుంచి వెళ్ళాను. ఇదే విశాఖపట్నం గడ్డ నుంచి ఈరోజు హైదరాబాద్లో నేను మాట్లాడుతున్నానంటే నట్టుకుమార్ అంటే ప్రపంచ స్థాయిలో వెళ్ళాను. కనుక అదే మాట నా మాట మీద ఏదైతే అందరికీ నమ్మకం ఉందో, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్టైల్లో పెద్దికి విషెస్ ఎట్లా ఇస్తారు? పెద్దికి ఒకటే, ఈజ్ అ బ్లాక్ బాస్టర్.
టుమారో నైట్ 8 o'clock బ్లాక్ బాస్టర్ హిట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. మా ఫ్యామిలీ, మా ఇంటికి, మా అభిమానులందరికీ ఒక పండగ వాతావరణం రేపు 8 o'clock రాబోతుంది. అందరూ పండగ చేసుకుంటూ పెద్ద సినిమా చూడండి. పెద్ద సినిమా వెళ్ళి ఒకవేళ అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షో దొరకకపోతే తెల్లవారు 6 గంటల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి 5 షోలు ఉన్నాయి, అందరూ వెళ్ళండి. బ్లాక్ టికెట్లు మాత్రం కొనొద్దు, బ్లాక్లో మాత్రం కొనొద్దు. దయచేసి ₹600, ₹250, ₹200 టికెట్లు మాత్రమే కొనుక్కొని సినిమాకి వెళ్ళండి. అభిమానులకి నా సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.